నేర్చుకుంటాం. సింహాదేకం, సింహం ఎప్పుడు కూడా కొంత దూరం అడవిలో నడిచిన తర్వాత పరిగెత్తి గర్జించుకుంటూ ఒక్కసారి వెనక తిరిగి చూస్తుంది. ఎందుకంటే ఆ దాటిపోయిన తర్వాత చెట్ల చాటుకు నక్కి ఉన్నటువంటి నక్కలు, లేళ్లు, కుందేళ్లు ఇలాంటివన్నీ కూడా దాని వెనకాల నిర్భయంగా మళ్ళీ బయటకు వస్తాయి. అప్పుడు వెనక తిరిగి ఉరికిపోయి వాటిని పంజాబట్టి వాటిని చంపి తినేస్తుంది. కాబట్టి సింహాధికేకం. మనం సింహాన్ని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే జీవితంలో ఒకసారి వెనుక తిరిగి చూడడం నేర్చుకోమంటున్నాడు. తర్వాత బకాదేకం, కొంగతో ఏం చేస్తాం, మన వంతు వచ్చేంత వరకు కూడా నోరు మూసుకొని మాట్లాడకుండా ఉండడం. కొంగ ఏం చేస్తుంది, అలాగా నీళ్ల మీద ఒంటికాలతో నిలబడి తపస్సు చేస్తున్నట్టుగా ఉండి ముందరికి చేపలన్నీ వచ్చిన తర్వాత ఏ చేపను పట్టానో సరిగ్గా చూసుకొని దాన్ని మాత్రమే పట్టుకుంటుంది. అగో ఈ మానవుడు అనేటువంటి వాడు తనకు అవకాశం వచ్చేంత వరకు కూడా ఆగాలి. ఒకసారి జనక మహారాజు సభలోకి అష్టావక్రుడు వెళ్ళి ఆట. అష్టావక్రుడు అంటే దేహం అంతా కూడా 8 వంకర్లు ఉంటాయి. దేహం అంతా 8 వంకర్లు ఉంటే వాళ్ళ తండ్రి గారు అంతకుముందు రోజు శాస్త్రార్థ విచారం కోసం పాపం అక్కడికి జనక మహారాజు సభకు పోయినాడు. శాస్త్రార్థం అంటే ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ఆత్మ గురించో, మనస్సు గురించో, దేహం గురించో, పంచ తన్మాత్రల గురించో వాళ్ళు చర్చిస్తూ ఉంటారు. ఆ చర్చలో భాగంగా ఆయన వెళ్ళిపోయినాడు. పాపం ఏం మాట్లాడాడు, ఏదో ఈ అష్టావక్రుడు ఇంట్లో ఉన్నవాడు ఆడుకొని ఇంటికి వచ్చి అమ్మ నాన్నగారు ఏది అంటే ఏం చెప్పుకుంటావురా, జనక మహారాజ్ సభలో శాస్త్రార్థ విచారాలు అవుతున్నాయి, దానికని నిన్ను అనంగపోయినాడు, తిండిలేదు తిప్పలేదు, రాత్రంతా నేను ఆయన వస్తాడని ఎదురు చూసా. పూర్వకాలంలో ఆడవాళ్ళు భర్త వచ్చిందాక తినకుండా ఉండేవాడు, ఇప్పటి వాళ్ళలాగా కాదు. అది మీ ఇష్టం, నేను చెప్పను దానికి. సరే వెళ్ళి భర్త కోసం ఎదురు చూశాను, ఇవాళ కూడా ఎదురు చూస్తున్నాను, ఆయన ఇంకా రాలేదు అనగానే లేదమ్మా నేను పోయి ఆయన తీసుకువస్తా అన్నమాట. అలా ఎలా తీసుకువస్తావురా, నిన్ను చూడంగానే అక్కడ నీ వక్రదేహాన్ని చూసి అందరు నవ్వుతారు, నీలో ఏమున్నది అనగానే వాడు అంతకుముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొత్తం 18 పురాణాలను ఆయనటువంటి అభ్యాసం చేసిన వాడు, చాలా మంచి జ్ఞానాన్ని సంపాదించిన వాడు అష్టావక్ర మహాముని, చాలా గొప్ప జ్ఞాని. కాకపోతే దేహం మాత్రం వంకరగా ఉంటుంది. ఆయన వెళ్ళి ఆ జనక మహారాజ్ సభలోకి ప్రవేశించాట. ప్రవేశించగానే పెద్ద పెద్ద బొట్లు నామాలు పెట్టుకొని మంచిగా బొర్రలు దీంతో ఉన్నవాళ్ళు, చక్కని పట్టు పీతాంబరాలు కట్టుకున్న బ్రాహ్మలంతా కూడా కూర్చొని ఉన్నారు. శాస్త్ర పండితులు, వేద పండితులంతా కూడా వీడు రాగానే ఒక్కసారి చూస్తేనే ఈ వీడికి కూడా మన శాస్త్రార్థ చర్చ అర్థమవుతుందా, అగో ఎవడు వచ్చాడు చూడు, వీడియాడు వచ్చాడు, ఒళ్ళంతా వంకర్లు ఉన్నవాడు వచ్చాడు, వాడు ఎవడో వచ్చాడు చూడండి అనుకుంటే అందరు చూశారట. చూసి పక్క నవ్వుతున్నారట. నవ్వుతుంటే జనక మహారాజు వైపు వాడు కూడా చూశాడట. ఆ రాజు కూడా వాడిని చూసి నవ్వుతున్నాడట. ఓహో ఇది మంచిగానే ఉన్నదని చెప్పేసి ఇప్పుడు వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలని వాడు కూడా నవ్వుడు మొదలుపెట్టాడట. వాడు కూడా పక్క నవ్వుతున్నాడట. ఆ అష్టావక్రుడు నవ్వుతుంటే రాజుగారు అడిగాట, నవ్వడానికి కారణం నీ దేహం, నువ్వెందుకు నవ్వుతున్నావురా మరి అని అడిగాట. అడిగితే ఏం చెప్పమంటారండి, మనిషి యొక్క దేహాన్ని చూచి ఆత్మజ్ఞానం ఏమున్నదో తెలుసుకోకుండా నవ్వేటువంటి మూర్ఖులను చూస్తే నాకు నవ్వు వస్తున్నది. నీ యొక్క సభలో ఇంతమంది పండితులు 500-600 మందిని కూర్చోబెట్టి శాస్త్రార్థ విచారం చేస్తున్నావు, వీళ్ళు ఎవరికైనా కానీ కొంచెమన్నా బ్రహ్మజ్ఞానం తెలుసా, ఆత్మజ్ఞానం తెలుసా? అలాంటి వాళ్ళు పిచ్చిగా నా దేహాన్ని చూసి, వక్రదేహాన్ని చూసి నవ్వుతున్నారు. ఒకవేళ వంకరగా దేహం ఉంటే లోపల ఆత్మకేమైనా వంకరం ఉంటుందా? ఏది నదీ వక్రాభవతి కిం తస్యాహ జలం వక్రం అని అడుగుతాడు అక్కడ శాస్త్రంలో, భారతంలో. అంటే నది వంకరగా మనకు కనిపిస్తుంది, కానీ దాంట్లో నీళ్లకేమైనా వంకరత్వం ఉంటుందా? దాని గిలాసులో పోస్తే అన్ని నీళ్లు ఒకేలాగా చక్కగానే ఉంటాయి, నీళ్లకు వక్రత ఉండదు. నదికి మాత్రం వంకర ఉంటుంది, ఎక్కడో మలుపులు తిరుగుకుంటూ పోతుంది నది పైనుంచి చూస్తే. కానీ నదికున్న వక్రత జలానికి ఉండదు. అట్లాగే నా దేహానికి ఉన్న వక్రత ఇగో ఈ నా యొక్క ఆత్మకు లేదు. ఆ విషయం తెలియనటువంటి మూర్ఖులంతా నవ్వుతున్నారు. ఈ నవ్వే మూర్ఖులందరినీ పోషించే నువ్వెంత పెద్ద మూర్ఖుడివి అంటే అది వినంగానే ఆయనకు సింహాసనం కదిలిపోతుంది, భూకంపం వస్తుంది. ఒక్కసారి జనక మహారాజ్ సింహాసనంలో కిందికి దిగి ఆయన యొక్క ఆత్మజ్ఞానానికి నమస్కరించి, నీలాంటి పండితుడు మా సభలో ఉండాలని నువ్వు రమ్మని చెప్పి తీసుకుపోయి ఆయనను ఆ సింహాసనంలో కూర్చోబెట్టి, మీకు ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నాను, ఏమి ఇవ్వాలి అని అడుగుతాడు. ఏమి ఇవ్వాలనుకుంటే నీ దగ్గర ఏమైనా ఉంటే నీది ఇవ్వమంటాడు. అంటే నీకు మంచి ఒక రాజ్యానికి నేను ఇది చేస్తాను, సామంతుడిని చేస్తాను, తీసుకోపో అంటాడు. రాజ్యం నీది ఎక్కడైతుంది, అది నీకు పరంపరాగతం, నీ పితృవ్యంగా నీ తల్లిదండ్రుల నుంచి సంక్రమించింది అంటాడు. ధనం ఇస్తానంటాడు. అదంతా కూడా ప్రజలు నీకు కప్పన్ రూపంలో కట్టినటువంటి ధనాన్ని నాకు దానం చేసేసి ఏదో అంగట్లో బెల్లం గుళ్ళలింగం వేరే నాది అని అంటే ఎలా అవుతుంది, అది కూడా నీది కాదు, నాకు అది వద్దు అంటాడు. అలాగా ఒక్కొక్కటి వద్దు అనుకుంటే వాడు ఏది ఇస్తానో అది వద్దంటాడు. నీదైనదేమైనా ఇయ్యి అంటాడు. నీదైనదేమైనా ఇయ్యి అంటే ఇక నాదైనది ఏమున్నది అని అడిగితే అప్పుడు చెప్తాడు, మనస్సు అంటూ ఉన్నది కదా, సంకల్ప వికల్పాలకు కారణం కేవలం మనస్సే, కాబట్టి నీ మనస్సున్న అధీనం చేసేసి నాకు ఇచ్చి వెయ్యి అంటాడు. అనగానే నేను సమర్పయామి అంటాడు. నా మనసు నీకు అర్పిస్తున్నా అని చెప్పి దండం పెట్టేసి ఆ చిన్నవాడికి, అష్టావక్రుడికి 12 ఏళ్ల బాలకునికి 16 ఏళ్ల వాడికి దండం పెట్టేసి ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు రాజా జనకుడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా సంకల్ప వికల్పాలకు కారణమైనటువంటి మనస్సును నాకు ఇచ్చావు, కాబట్టి నేను ఈ రాజ్యానికి ఇప్పుడంతా కూడా సర్వోత్సాహం అంటాడు. మరి ఇప్పుడు నాకేమన్నా మీరు ఆజ్ఞాపించండి నేను చేస్తాను అంటాడు.
ఎలా చేస్తావురా, మనసు నాకు ఇచ్చిన తర్వాత మనసు లేని వాడిని నువ్వేం చేస్తావు అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. అప్పుడు ఆయన యొక్క బ్రహ్మజ్ఞానానికి అచ్చరు పొందేసి ఆయన క్షమించమని చెప్పి వేడుకుంటాడు. అంటే మనిషి యొక్క రూపాన్ని చూసి కాదు, మనిషి యొక్క జ్ఞానాన్ని చూసి గౌరవించాలి అనేటువంటి విషయాన్ని అష్టావక్రుడు ఆయన నేర్పించి వెళ్ళిరాంగా అంటాడు, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయ. గొప్ప గొప్ప వాళ్ళు వెనక నుంచి కూడా కర్మతోటి వాళ్ళు జ్ఞానులైనారు తప్ప ఇగో ఇలాగ వేరే వాళ్ళని చూసి అపహాస్యం చేసుకుంటూ అవహేళనతో ఎవరు కూడా పెద్దవారు కాలేరు అని చెప్పి ఒక నీతిని చెప్తాడు అష్టావక్రుడు అనేటువంటి మహానుభావుడు. ఆయన నుంచి నేర్చుకున్నటువంటి నీతి ఇది. ఇలాగా మనం నీతి నేర్చుకోవాలంటే సింహమైనా చాలు, బకమైనా చాలు. అంటే అష్టావక్రుడు ఎందుకు నవ్వుతాడు, నన్ను మాట్లాడమని చెప్పి అవకాశం రాజుగారు అడగాలి. ఎవరైనా మనల్ని మాట్లాడమన్నప్పుడు మనం ఏమైనా మాట్లాడవచ్చు. వట్టిగా వెళ్ళేసి సభలో బాగా మంది కూర్చున్నటువంటి సభలో నోటికి వచ్చింది మాట్లాడితే అందరు తిడతారు, నవ్వి వెళ్ళకూడదు. కాబట్టి వాళ్ళ చేత అడిగించుకోవాలంటే ఏం చేయాలంటే వీడు ముందు నవ్వుతాడు. వీడు నవ్వంగానే రాజుగారు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అంటాడా, ఇక దొరికాడు వీడు, అయిపోయి నన్ను ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు కాబట్టి వాడికి నేను ఏమైనా చెప్పవచ్చు జవాబు అని చెప్పిస్తాడు. దాన్ని బకాదీకం అంటారు. మనం కొంగ నుంచి నేర్చుకోవాల్సింది అది. మన వంతు వచ్చేదాకా మాట్లాడకుండా అణుకుగా బండ కింద చేయి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఉపాయంగా తీసుకోవాలి. అంతవరకు మనం ఆగాలి. మన వద్దు వచ్చి మనల్ని మాట్లాడమన్నప్పుడు మాత్రమే నోరు విప్పి మాట్లాడాలి తప్ప అంతవరకు కూడా మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని మన కొంగ నేర్పుతుందట. అలాగే కుక్కుటం, శిక్షేచ్ఛత్వారి కుక్కుట, వాయసాత్ పంచ శిక్షేత. మీరు పొద్దులేవగానే కోడిని చూడండి, అది కుక్కరోగానే అరుస్తుంది. ఆ రోజు వాన పడని, పిడుగులు పడని, మంచు పడని, ఆ రోజు ఏమైనా జరగని, గ్రహణం ఉండని, దాని సమయం అయిందంటే అది లేచి అరుస్తుంది. కాబట్టి దానికి సమయ పాలన అనేటువంటి దాని నుంచి నేర్చుకోవాలి. వాయసాత్ పంచ శిక్షేత నిన్న చెప్పుకున్నాం. వాయసం అంటే కాకి ఒక్కటే కన్ను ఉంటుంది కానీ రెండు కళ్ళు ఉన్న మానవుల కంటే కూడా చాలా చాతుర్యంతో ఉంటుంది. దాని కాకిని ఇంతవరకు ఎవరు పట్టుకున్న వాళ్ళు లేరు. దేంతో కూడా శస్త్రంతో కొట్టలేరు. ఎలాంటి యొక్క దీంతో కాకిని ఎవరు కూడా బంధించలేరు. కాబట్టి మధురాణం గిరాం వచః, బాగా తీయగా మాట్లాడే చిలుకనైనా పట్టుకుంటారు కానీ కావు అని అరిచేటువంటి కాకి గోలని ఎవరు కూడా పట్టుకోలేరు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక్క కన్నున్నా సరే రాముల వారు అప్పుడెప్పుడో ఆయన రామాయణంలో చెప్తాడు కదా, ఇంద్రుడి కొడుకైనటువంటి కాకాసురుడు వచ్చి ఆమె హృదయాన్ని విదారణ చేస్తూ ఉంటే చూసి కోపంతో రాముడు దాని మీద పిచ్చుకుపోయిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు, దర్భపుల్ని విసురుతాడు. అస్త్రం అంటే మంత్రప్రధానమైనటువంటిది. ఒక మంత్రాన్ని ప్రయోగిస్తాడు, దానికి కన్ను పోయింది. ఊళ్ళంతా తిరిగి వచ్చిన తర్వాత ఏదన్నా ఒక అవయవం తీసేస్తారా, వట్టిగా నా అస్త్రం వేస్ట్ పోదు అంటే సరే అయితే ఒక కన్ను తీసేయండి, నాకు రెండు ఉన్నాయి అంటాడు. ఒక కన్నును తీసివేస్తాడు. అంటే అందుకనే కాకిని ఏకాక్షి అంటారు. కాకికి ఒకటే కన్ను ఉంటుంది. మనం రెండు కళ్ళు ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం కానీ దానికి దృష్టి అనేది మధ్యలో ఉంటుంది. అది కుడి కన్నుతో చూసినప్పుడు ఎడమ కన్ను మూతపడుతుంది, ఎడమ కన్నుతో చూసినప్పుడు కుడి కన్ను మూతపడుతుంది. ఒక్క కన్నే తెరుచుకొని ఉంటుంది ఎప్పుడు కూడా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ తెలుస్తాయి శాస్త్ర రహస్యాలు. కాబట్టి ఏకాక్షిగా ఉన్నా సరే అది ఎవరికి పట్టుబడని పక్షి ఏదైనా ఉంది అంటే అది కాకి అని చెప్తున్నాడు. వాయసాత్ పంచ శిక్షేత షట్సుని, కుక్కతోటి కూడా విశ్వాసాన్ని నేర్చుకోవడం, గాడిదతోటి సౌమ్యత్వం ప్రసన్నత్వాన్ని నేర్చుకోవడం, ఇవన్నీ కూడా మన గురువులే అని చెప్తున్నాడు. ఏమయ్యా అందరు గురువులందరినీ కాకులు గాడిదలు కుక్కలతో పోలుస్తున్నావు అంటే అది కాదండి. వాళ్ళందరూ వాళ్ళ స్థానాల్లో గొప్పవాళ్ళే. వాళ్లే కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు నుంచి కూడా మనం నేర్చుకుంటాం. ఒక ద్వారా చిన్న పిల్లల నుంచి కూడా బాలాదపి సుభాషితం. ఒక్కొక్కసారి మనకు తెలియని చదువు ఏదైనా ఉంటుంది. సెల్ ఫోన్లో ఏదైనా ఆపరేషన్ మనకు తెలియకపోతే మన పిల్లలు ఇంట్లో వాళ్ళు అమ్మాయిలు వచ్చి చెప్పాయో నాన్న ఇది ఇలా వద్దాలి ఇది చేయాలి అని చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకు తెలియని కంప్యూటర్ మౌస్ను ఉల్టా పట్టుకునేటువంటి రోజుల్లో మనం పుట్టాం. కానీ వాళ్ళు వచ్చేసి మౌస్కి ఇడిదికి పట్టుకోవాలి, దీంతో ఇలా ఆపరేట్ చేయాలని చెప్పే పిల్లలు ఉన్నారు. కాబట్టి ఎవరికి కూడా జ్ఞానం లేదనడానికి లేదు. బాలాదపి సుభాషితం అమేధ్యాదపి కాంచనం. పెంటలో పడ్డా సరే బంగారాన్ని కడిగి తీసుకొని మళ్ళీ వాడుకోవచ్చు, మలల్లో పడ్డదాన్ని కూడా తీయాలని చెప్పాడు. చిన్న పిల్లడైనా సరే జ్ఞానాన్ని బోధిస్తే వాళ్ళ నుంచి నేర్చుకోవాలని చెప్పాడు అని చెప్పి ఆ యదు మహారాజుకి ఈ బ్రాహ్మణోత్తముడి వేషంలో ఉన్నటువంటి ఆయన గురువుల యొక్క మహాత్మ్యాన్ని చెబుతూ ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని మీరు అడిగారు కదా, నేను కూడా ఇలాంటి ప్రకృతి నుంచి కూడా నేర్చుకున్నాను. వాళ్ళల్లో ఎవరెవరంటే మొట్టమొదటిది పృథ్వీ, భూమి నుంచి నేను నేర్చుకున్నాను. రెండవది వాయువు, గాలి. మూడవది ఆకాశం. ఆకాశం అంటే శూన్యం, ఇదంతా కూడా ఆకాశమే. సంస్కృతంలో ఆకాశం అంటే మనం అనుకున్నట్టు మేఘాలు పైన ఉన్నటువంటిది ఆకాశం కాదు. ఆకాశం అంటే శూన్యం, ఏదీ లేని స్థలాన్ని ఆకాశం అంటారు. ఇక ఆపహ జలము, అగ్ని అంటే తేజస్సు, పృథివ్య తేజోవాయురాకాశాలు అనే పంచభూతాలు ఇవన్నీ కూడా నా గురువులే. వీళ్ళే కాకుండా చంద్రమాహ, చంద్రుడు కూడా నా గురువే. అలాగే రవి అంటే సూర్యుడు కూడా నా గురువేనండి. అలాగే కపోతం అంటే పావురం కూడా నా గురువే. ఇక అజగరం అంటే మీకు తెలుసు సర్పం, మహాసర్పాన్ని అజగరం అంటారు. అలాంటి సర్పం కూడా నాకు గురువే. ఇక సింధు అంటే
సముద్రం నుంచి కూడా మనం ఎంతో నేర్చుకుంటాం. మీరు ఒక్కసారి సముద్ర తీరంలో వెళ్ళి కూర్చోండి, మనసు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని సీషోర్కి వెళ్ళి గడిసేపు తిరిగి వస్తూ ఉంటారు విశాఖపట్నం వాసులంతా కూడా. పతంగ మిడత నుంచి కూడా మనం నేర్చుకుంటాం. అది దీపం ఉండగానే దాని చుట్టూ తిరిగి 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 చివరికి చక్కెర వచ్చి ఆ నిప్పులో పడి కాలిపోయి చచ్చిపోతుంది. కాబట్టి ఆ ఆకర్షణకు లోనైతే మృత్యువే కారణం. అందుకనే మనం దేని ఆకర్షణ కూడా లోను కావాలి. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయంటే ఆకర్షణతోటే. ఎవరినో చూసి ఆకర్షింపబడతారు, గీది మంచిగా ఉన్నది అనుకుంటారు, గుడ్డిగా వాళ్ళని నమ్ముకుంటారు, చచ్చిపోయేదాకా వాళ్ళకు తెలియదు. కాబట్టి ఆకర్షణకు లోనై చచ్చిపోయేది పతంగం అంటే సంస్థల్లో మిడత అంటే ఆ దీప పురుగు. ఇక తర్వాత మధుకృత్ అంటే మధుపం అంటే తేనెటీగ ఏం చేస్తుంది అంటే మన వాళ్ళందరూ అంటారు పువ్వుల మీద కూర్చొని ఏదో ఆ తేనెను సంగ్రహిస్తుంది, అది దాని యొక్క ఆ గూళ్ళల్లో దాచి మనకు మళ్ళీ తేనెను ప్రసాదిస్తుంది అని. కాదండి, ఏ పువ్వులో కూడా తేనె ఉండదు. మనం పువ్వులలో గట్ట తేనె ఉంటే మనం రోజు డికాక్షన్ పెట్టుకొని 2 పువ్వులు తెచ్చి పడేయంగా తీయగా అవుతుందా? కాదు. కాబట్టి పువ్వుల్లో తేనె ఉండదు. పువ్వుల్లో ఏముంటుంది అంటే రసం ఉంటుంది. పువ్వుల్లో ఒక రకమైనటువంటి రసం ఉంటుంది. ఆ జ్యూసును, ఆ రసాన్ని తన నోటితోటి పీల్చి దాంట్లో ఉన్నటువంటి ఆ స్వీట్నెస్ని, ఆ మిఠాయిని, ఆ తీపిదనాన్ని తేనెగా మార్చే గుణం కేవలం దీని లోపలనే ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి చేదు గుణం ఏదైతే ఉంటుందో, ప్రతి పువ్వులో ఒక రసం ఉంటుంది. ఆ రసంలో తీపి చేదు 2 మిశ్రితమై ఉంటాయి. మనం తింటే చేదుగా ఒగరొగరుగా ఉంటుంది ఆ పువ్వు రసం. కానీ దాన్ని ఆ తేనెటీగ మాత్రం అందులో ఉన్న తీపిని ఓ పంటి కిందికి తీస్తుంది, అందులో ఉన్నటువంటి ఆ విషాన్ని ఇంకనో దిక్కు తీసుకొని విషాన్ని తన పంటిలో విషంలాగా దాచుకొని ఆ తేనెను మాత్రం ఇతరులకు పంచుతుంది. అందుకని మాధుర్యమేవ విదనవతి మధుమక్షికాసవు అంటాడు శాస్త్రంలో. మాధుర్యాన్ని మనకిచ్చి విషయాన్ని తన లోపల ఉంచుకొని తనకు ప్రమాదం వచ్చినప్పుడే ఇతరులపైన దాడి చేసి వాడిని కాటు వేస్తుంది. కనుక మనం కూడా చెడ్డ మాటలు ఎన్ని విన్నా సరే, ఎన్నో భూమి మీద నేల మీద అలా రోడ్ల మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు వినకూడని మాటలు ఎన్నో మన చెవున పడతాయి. ఎన్నైనా వినండి, కానీ తేనెటీగలాగా విన్న వాటిని అన్నింటిలో మంచి చెడును బేరీజు వేసుకొని ఆ విశ్లేషణ చేసిన తర్వాత మంచిని మీలోనే ఉంచుకొని ఆ మంచిని ఇతరులకు పంచి చెడును మాత్రం మీలోనే దాచిపెట్టుకోండి. చెవులలో వినబడ్డ చెడ్డ కూతలు వాడన్నది మళ్ళీ మనం ప్రయోగించాల్సిన అవసరం లేదని చెప్పి తేనెటీగ మనకు ఇంత జ్ఞానాన్ని నేర్పిస్తుంది. తేనెటీగ పూరసాన్ని తీసుకొని దాంట్లో విషాన్ని తన దగ్గరే పెట్టుకొని అమృతాన్ని ఇంకనోళ్లకు, తేనెను మనకు స్వీట్ ఆ మిఠాయిని మనకు బయటకు పంచుతుంది. ఈ గుణాన్ని మనం దాని నుంచి నేర్చుకోవాలని చెప్తున్నాడు మధుకృత్. అలాగే గజాన్ని చూడండి, అది కూడా ఆకర్షణకు లోనవుతుంది. ఎదురుగా దానికి గుంత తవ్వుతారు, దాని మీద కంకబొగ్గులు వేస్తారు, చిన్న పచ్చిగడ్డి వరుస్తారు, అవతల ఇంకనో కరేణువును పెడతారు, ఆడ ఏనుగును చూపిస్తారు. అది దాని మోహంలో పడి ఆడ ఏనుగు కోసం అని చెప్పేసి అక్కడి నుంచి అది ఉరుక్కుంటూ వెళ్ళిపోతుంది, ఆ గుంతలో పడుతుంది. పడ్డ తర్వాత దానికి ఆహారం పెట్టకుండా దాన్ని సంహరించేసి దాని పళ్ళు కూడా వీక్కుంటుంది. దంతాలు తీసేటువంటి, వేటగాళ్ళు చేసేటువంటి పని ఇది. కాబట్టి ఆకర్షణకు ఎప్పుడైతే లోపడిపోతారో వాళ్ళకు మృత్యువే కారణం అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇక తేనె దొంగలు. అంటే తేనె దొంగలు. వాళ్ళు ఏం చేస్తారు, తేనె ఇది పాపం కష్టపడి జమ వేసుకొని పెట్టిన తర్వాత వాడు గుంగడి కప్పుకొని పెద్ద పొగ పెట్టేసి అవన్నిటిని వెళ్ళగొట్టేసి అక్కడ ఉన్నదంతా ఎన్నటి నుంచో లుబ్ధైన సంచితం ద్రవ్యం మక్షికా సంచితం మధు. మక్షికలంటే తేనెటీగలు సంచితం చేసి ఎన్నాళ్ళ నుంచో దాచిపెట్టుకున్న తేనెనంతా కూడా దొరకబట్టి ఇంత వీళ్ళు మనిషి దొంగ వాడు ఎత్తుకుపోతాడు. ఆ తేనె దొంగ అంటారు వాడిని. వాడు ఆ దొంగ ఎత్తుకుపోయేటప్పుడు ఏం చేస్తాడంటే పాపం అది ఎన్నాళ్ళ నుంచో సంచితం చేసినటువంటి దాన్ని తీసుకుపోతాడు. అందుకనే సంచితం చేసి పెట్టిందంతా కూడా ఇతరుల పాలవుతుంది. కనుక సంచితం అనేటువంటిది మనం ఎక్కువగా చేయడం కూడా తప్పే అని చెప్తాడు. ఆ పరిగ్రహం అనే ముందు చెప్పాడు. అసలు సంపాదించడమే మనకు ఎంత కావాలో అంత సంపాదించుకోవాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఒకవేళ ఎక్కువ కనుక సంపాదిస్తే లుబ్ధైన సంచితం ద్రవ్యం, పిసినారి వాడు సంపాదించిన ద్రవ్యంలాగా అది ఇతరులకు ఇచ్చిపోతాం. మనం మొన్న ఒక ప్రశ్న అడిగాం మొదటినాడే, మీ అందరికి గుర్తుండి ఉంటుంది. అందరికంటే పెద్ద దాత ఎవరు అని అడిగితే కర్ణుడు అన్నారు, శిబి అన్నారు, హరిశ్చంద్రుడు అన్నారు, తలో పేరు చెప్పారు. అందరికంటే ఎవరు పెద్ద దాత అంటే పిసినారివాడు. ఎందుకంటే పిసినారివాడు ఏం చేస్తాడు, తన కడుపుకు తినకుండా ఉన్నదంతా దాచిపెట్టేసి ఇతరులకు ఇచ్చి చచ్చిపోతాడు. మనసు వాళ్ళు ఏం చేస్తారు, దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు సగం ఇచ్చి సగం మన కోసం పెట్టుకుంటాం, సగం మనం అనుభవిస్తాం. కాబట్టి మనం పెద్ద దాతలం కాదు. అస్పృశన్నేవ విత్తాన్ని, ఎవడైతే వాడి డబ్బును ముట్టుకోకుండా ప్రాణాలు విడిచిపెట్టి చచ్చిపోతాడో వాడు గొప్ప దాత కదా. వాడు ఎవరికో ఇచ్చిపోయినాడు, కొడుకు అంటారు, బిడ్డ అంటారు, అది మీ ఇష్టం. అది వాడు తర్వాత వాడు కొడుకు బిడ్డ అని వీడు అనుకుంటున్నాడు. ఈ జన్మలో వాళ్ళు కొడుకులు బిడ్డలు. కాతే కాంత కస్తే పుత్ర, ఎవడిని తండ్రి, ఎవడిని బిడ్డ, ఎవడిని కొడుకు అని శంకరాచార్యుల వారు అడిగారు. ఎన్నో చోట్ల శాస్త్రాలు అడుగుతారు. కాబట్టి ఎవరికి సంబంధం లేదండి. నిన్ననే మనం చెప్పుకున్నాం, నదిలో పోతున్నప్పుడు 2 పుల్లలు వచ్చి తాకినట్టుగా భార్యాభర్తల్లాగా వీళ్ళు వచ్చి కలుస్తారు, మళ్ళీ విడిపోతారు. కాబట్టి ఎవరికి భార్య లేదు, భర్త లేదు, ఎవరి పుణ్యం వాళ్ళదే. మళ్ళీ ఎక్కడ పోయి జన్మించాలి. కాబట్టి ఈ విధంగా
వీడు పిసినారి వాడు ఏం చేస్తాడు, మొత్తం డబ్బంతా కూడా జీవితాంతం ఏ మాత్రం ఒక పైసా ఖర్చు పెట్టకుండా తినకుండా ఇగో చెప్పులు సంచిలో వేసుకొని నడుచుకుంటూ పోతుంటాడు. మన దగ్గర కూడా జరిగేదండి. బ్యాంకులోకి పోయినప్పుడు బయటకు పోగానే చెప్పులు వేసుకొని మేనేజర్ దగ్గర కూర్చొని పని చేసుకొని మళ్ళీ బయటకు రాగానే చెప్పులు తీసి సంచిలో వేసుకున్నటువంటి వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉంటారు. కాబట్టి ఇగో ఇలాగా ఇంతటి పిసినారితనం చేసేటువంటి వాడు ఉన్నదంతా కూడా లుబ్ధైన సంచితం ద్రవ్యం, లోభివాడు ఉన్న ద్రవ్యం అంతా కూడా వేరే వాళ్ళకి పంచిపెట్టి చచ్చిపోతాడు. వానికి ఆత్మకి ఏమాత్రం కూడా వాడు ఉపయోగపడు, ఒక్క పైసా వాడికి కూడా దానం చేయడు. కాబట్టి తర్వాతది కపోత అంటే ఇది, తర్వాత మధుకృత్, మధుహ అంటే తేనె దొంగ, తర్వాత హరిణ, హరిణం అంటే లేడీ. లేడీ కూడా చూడండి ఆకర్షణకు లోనవుతుంది. లేడీ ఎక్కడో పచ్చిక బయళ్లలో తిరుగుకుంటూ మనం ఇంతకుముందు కూడా జడభరతుని కథలో మనం మొన్న చెప్పుకున్నాం, 2వ రోజు అనుకుంటాను. ఆ జడభరతుడు రఘుగణ మహారాజు యొక్క కథలో దాని యొక్క మోహంలో పడిపోయి ఆ భరతుడు పాపం దాని బిడ్డను ఎత్తుగా వచ్చేసి పుత్రుల్లాగా పెంచుకొని దాన్ని గడ్డి పెట్టి పెంచుతూ ఉంటాడు. ఆ లేడీ వేరం అది కూడా, అది పాపం ఎక్కడో వేటగానికి చిక్కుతుంది. ఎంతో బిత్తర చూపులతో ఎవరికి చిక్కకుండా పరిగెత్తుకుంటూ ఎంతో ఆకాశంలో గెంతులు వేసుకుంటూ పోయేది కూడా ఎన్నడో నాడు ఒక వేటగానికి చిక్కుతుంది. ఆ వేటగాడి దాన్ని సంహరించేసి దాన్ని వాడు ఆహారంగా పట్టుకుపోతాడు. కాబట్టి దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే హరిణం, లేడీలాగా ఎంతో జాగ్రత్తగా ఉన్నా సరే మనల్ని చంపేటువంటి దొంగలు ఉంటారు. కాబట్టి ఈ ప్రపంచంలో వాళ్ళందరి నుంచి కూడా మనం రక్షించుకుంటూ మనం ఎలా ముందుకు వెళ్ళాలి. తర్వాత మీనహ, చేపలు చూడండి, దానికి శత్రువులు ఈ జాలరి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం అపకారం చేసిందని చేపలను పట్టేవాడు వచ్చేసి వట్టిగా పాపం ఎత్తుకుపోయి తింటారు. కాబట్టి ఈ చేపల నుంచి మనం నేర్చుకునేది ఏమిటి అంటే, ఏమి మన తప్పు లేకున్నా కానీ మనకు ఒక్కొక్కసారి భగవంతుడు శిక్ష వేస్తాడు. దానికోసం కూడా సిద్ధంగా ఉండాలి. ఓ వనంలో మన చిన్నప్పుడు విష్ణు శర్మ కథల్లో చెప్తారు, ఓ అడవిలో ఒక చెరువు ఉన్నదట. ఆ చెరువులో 3 చేపలు ఉన్నాయట. ఒకటి పేరు ప్రత్యుత్పన్నమతి, రెండవ వాడు యద్భవిష్య. అలాగా 3 చేపల పేర్లు చెప్తాడు. ఆ 3 చేపలలో కూడా ఒకటేంటంటే ఎవరూ చెప్పకుండా మొట్టమొదట ఆలోచన వచ్చి దానంతకదే పని చేసుకుంటూ ఉంటుంది. రెండవది వేరే వాళ్ళని చూసి పని చేస్తుంది. అక్క ఏమో చేస్తున్నాం అంటే దీపావళి వస్తుంది, ఇల్లంతా శుభ్రం చేస్తున్నాం, రంగులు వేయిస్తాటమ్మా ఆయన, అయ్యో మన ఇంట్లో కూడా వేసుకోవాలి దీపావళి వచ్చి, వాళ్ళని చూసి మనం నేర్చుకునేవి కొన్ని ఉంటాయి. ఇగో ఇలాగా 2వ వాడు చేస్తాడు. 3వ వాళ్ళు ఇంకో రకం మనుషులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏమనగానే చూద్దానికి గురువు ఇప్పటి నుంచి ఎందుకు మనం ఆశపోయి ఎప్పుడో వచ్చేదానికి చూసుకుందాం, ఇంకా టైం మస్తు ఉన్నది అని చెప్పి కాళ్ళ వేసుకొని చప్పుడే కూర్చునే వాళ్ళు ఉంటారు. ఈ 3 రకాల వాళ్ళు ఉంటారని చెప్పడం కోసం విష్ణు శర్మ ఒక పెద్ద కథ అల్లి, ఓ చెరువులో 3 చేపలు ఉంటాయి. చేపల వాళ్ళు వచ్చేసి అరే రేపు పొద్దున ఈ చెరువులో బాగా చేపలు ఎగురుతున్నాయి, ఈ మొత్తం చేపలు పట్టుకుపోదాం అనగానే సరే రేపు వద్దాము, ఇవాళ చీకటి పడ్డది అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. అది విన్న వెంటనే ఆ మొట్టమొదటి చేప ఏమంటది, అది అయ్యయ్యో ఇక్కడ ఉండడం ఇక మనకు శ్రేయస్కరం కాదు, ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ మొదటి చేప ఇంత ఆ నీళ్ళ వాలు ఎటుంటుందో అది ఆ తూము దిక్కు వెళ్ళిపోయి ఆ తూము నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే చెరువులో కాలువలో కొట్టుకుపోతుంది. వెళ్ళిపోతుంటే చూసి ఇంకనో చేప అడుగుతుంది ప్రత్యుత్పన్నమతి అని. అంటే ఒకళ్ళు చేస్తుంటే చూసి వాళ్ళని అనుసరించే వాళ్ళు ఈ సమాజంలో మనం చేసే పనిని మన వెంట ఉంటారు. కొంతమంది ఉంటారు, మీ పిల్లలు ఎక్కడ ఏర్చారు అనగానే ఇలా ఫలానా చోట ఏర్చామంటే సిద్ధార్థాలు ఏర్చాము, ఏదో కాలేజీ పేరు చెప్తాను, చెప్పగానే ఓహో అలాగా అని చెప్పి సాయంత్రం అయ్యే వరకు వాళ్ళ పిల్లల్ని కూడా అందులో ఏర్చి వస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం ఏముంటుందంటే, ఇగో ఈయన ఏర్పించింది మంచి కాలేజీ, బాగా యోచించి ఆలోచించి చేశాడు, ఇక మళ్ళీ మనం ఎందుకు మన బుర్రకు పదన పెట్టుకోవాలి, హాయిగా వాడిని అనుసరిస్తే అయిపోయి, ఎందుకంటే వాడు సమస్తం అన్ని ఏ పని చేసినా వాడు కరెక్ట్గా చేస్తాడు అని చెప్పి ఒకళ్ళని చూసి పని చేసే వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉంటారు. ఆ ప్రత్యుత్పన్నమతి అనేటువంటిది 2వది కూడా వాడి వెంట వెళ్ళిపోతుంది. ఈ యద్భవిష్య అనేటువంటి 3వ వాడు మాత్రం ఏమన్నా జరిగింది అని చెప్పి కూర్చున్నవాడు మాత్రం వాడు ఆయన తెల్లారి చాలని వాడు వచ్చి పట్టుకుపోతుంటే నెత్తి కొట్టుకొని ఆలోచిస్తాడు, అయ్యో ఏమన్నా కానీ అని కూర్చుంటే మన గతికిలా అయిపోయింది, నాకంటే ముందు 2 రకాల వాళ్ళు వెళ్ళిపోయినారు, మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి చెప్తారు. చేపల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఇగో ఎన్నడైనా సరే కష్టకాలం వస్తుంది, దాన్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా చేపలు. అలాగే మీనహ, పింగళాహ అంటే వేశ్యలు. వేశ్య నుంచి కూడా మనం జ్ఞానం నేర్చుకుంటాం. ఎందుకంటే ఎంతమందినో మనం చూస్తూ ఉంటాం. వాడు ఏమైనాడయ్యా అంటే రేస్ కోర్సుల్లో పోయి రోజు గుర్రాల మీద పైసలు పెట్టాడు, మొత్తం ఇల్లు గుల్ల చేశాడు, ఇల్లు అమ్ముకున్నాడు అని ఎంతమంది చెప్తూ ఉంటారు. అంటే రేస్ కోర్సుల్లో వెళ్ళి గుర్రాల మీద పైసలు పెడితే పోతాయి అనేటువంటిది మనకు వాటి వల్ల తెలుస్తుంది. అది కూడా ఒక వ్యసనం, జూదం. అలాగే వేశ్యల దగ్గరికి పోయి ఎంతమందో ధనం పాడు చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి కూడా మనం నేర్చుకుంటాం. మనం 2వ రోజే మొదటి రోజే మనం మహాత్మ్యంలో చెప్పుకున్నాం. ఆ దుందుకారి కథలో, ఆ గోకర్ణుడు దుందుకారి కథలో దుందుకారిగాడు వాడికి ఇలాగే వేశ్యలతో సంగమం ఏర్పడుతుంది. వాడు వాళ్ళతో తిరుగుతూ వాడి యొక్క జీవితాన్ని ఎలా చెడు చేసుకున్నాడు, వాడు చెడు వచ్చింది. చివరికి వాడిని వాళ్లే అందరూ కూడా కలిసి తల్లి బిడ్డలు కలిసి వీడి దగ్గర ఉన్న మొత్తం జుట్టంతా కూడా వీక్కున్నారు. వాడి దగ్గర ఏమీ లేకుండా వాడిని ఖాళీ చేసి పరేసి వాడిని దొంగతనాలు కూడా వాడి చేత చేయించారు. ఇక చివరికి వీడిని రాజభటులు వచ్చి పట్టుకుపోయి చంపుతారు. కాబట్టి వాడి దగ్గర మనం చూస్తే మనను కూడా పట్టుకుపోయి లోపల వేస్తారు బిడ్డ. ఇక ఇసంటి వాడిని నిన్ననే చెప్పుకున్నాం మనం. వేషాపి దత్తధనం,
డబ్బులు అయిపోయిన తర్వాత వేశ్యలు విటుని విడిచిపెడతారు, చదువుకున్న తర్వాత శిష్యులు గురువుని విడిచిపెడతారు, నీడ రెక్కలు వచ్చిన తర్వాత పక్షులు గురువుగా ఆ నీడాన్ని దాని యొక్క నెస్టును విడిచిపెట్టి వెళ్ళిపోతాయని చెప్పి నిన్న చెప్పుకున్నట్లుగా ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. వేశ్య వాళ్ళందరూ కూడా ఆ ఇద్దరు తల్లి బిడ్డలు కూడా వలుకొని ఆ దుందుకారిగాన్ని ఆయన చంపి నూతిలో వారేసి వాడి మీద మండుతున్న నిబ్గలు తీసుకువచ్చి వాడిని మూతి మీద పోస్తారు. వాడిని ఎవరు గుర్తుపట్టకుండా ఒక గంత దూర్తులు గంతటి దుర్మార్గులు రాక్షసులు ఉంటారు. కాబట్టి వేశ్యలను నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ఈ పృథ్వీ మీద బాగుపడలేదయ్యా అని చెప్పి వేశ్యల నుంచి కూడా మనం నేర్చుకునేట్టు ఉంటుంది. ఇదంతా కూడా దత్తాత్రేయ స్వామి తన యొక్క గురువులు 24 మంది గురించి చెప్తున్నాడు. వాళ్ళల్లో ఒక్కొక్క గురువు గురించి చెప్తూ వస్తున్నాడు. సూర్యుడి నుంచి ఏం నేర్చుకుంటాం మనం? రవిహి, ఆకాశంలో భూమి మీద ఎక్కడెక్కడ మురికి గుంటల్లో ఉన్నటువంటి నీళ్లనంతా కూడా ఆవిరి రూపంలో బాష్ప రూపంలో పైకి తీసుకొని మళ్ళీ మనకి ఇచ్చేటప్పుడు శుద్ధమైనటువంటి వర్షాజలాన్ని మనకు కురిపిస్తాడు. కాబట్టి సూర్య భగవానుడికి మనం అర్ఘ్యమిస్తాం. ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడో ఉన్నటువంటి మురికి జలాలన్నీ కూడా సముద్ర జలాలు, పాడు నీళ్లు, నది నీళ్లు, మంచినీళ్లు, చెడ్డ నీళ్లు అన్నిటిని కూడా ఎండగొట్టుకుంటూ ఆవిరి రూపంలో పైకి తీసుకుపోతాడు. మేఘాల్లో నింపి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు మనకు మంచినీళ్ళని ఇస్తాడు. తీసుకునేటప్పుడు ఎంత చెడ్డవి తీసుకుంటాడు, ఇచ్చేటప్పుడు ఎంత మంచివి ఇస్తాడు. అదే దాన్నే చెప్తూ ఉన్నాడు. అది కొబ్బరి చెట్టులాగా అని చెప్పి చెప్తున్నాడు. కొబ్బరి చెట్టు ఏం చేస్తుంది? ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః. చిన్నప్పుడు కొబ్బరి చెట్టును మనం తెచ్చినప్పుడు ఓ పిలకను తెచ్చి కొబ్బరికాయతో సహా దాన్ని మన ఇంట్లో ఎక్కడో మనం పెరట్లో నాటుతాం. అది నాటినప్పుడు దానికి మనం ఏం చేస్తాం? నీళ్లు పోయలేం. కొబ్బరి చెట్టుకు నీళ్లు పోయాలంటే ఇక ఏనుకు ఆవగి అదేదో జీలకర్ర బద్దవేరం మనం దానికి అంత పెట్టలేం కనుక దాన్ని ఏం చేస్తాం? మన ఇంట్లో వాడిన నీళ్లు పారకం ఎక్కడ ఉంటుందో ఆ పారకం మురికి నీళ్లు పోయే జాగాలు తీసుకుపోయి ఆ చెట్టును నాటుతాం. దానికి ఈ నీళ్ళన్నీ కూడా ఇంట్లో వాడిన నీళ్ళని వెళ్ళిపోతుంటాయి. అది ఎలాగో బతుకుతుంది. కొబ్బరి చెట్టు చాలా పెద్దగా అవుతుంది. అయిన తర్వాత మంచి మంచి కొబ్బరి ఫలాలు కాస్తాయి, శ్రీఫలాలన్నీ కాస్తుంటాయి. దాని నిండా నీళ్ళని నింపుకుంటుంది. దాని మీద కవి చెప్తాడు, ప్రథమ వయసి పీతం తోయం అల్పం స్మరంతః. ఆ చిన్న జీవితంలో అది పుట్టినప్పుడు గిత్త పిలకలాగా వచ్చినప్పుడు ఈ మనిషి పాపం నన్ను తీసుకువచ్చేసి ఈ మురికి నీళ్ళో మంచినీళ్ళో ఏదో ఒకటి నాకు పోసింది, నన్నైతే చావకుండా కాపాడాడు. కాబట్టి ప్రథమ వయసులో నాకు వీడు నీళ్ళు ఇచ్చాడు కాబట్టి వీడికి నేను కృతజ్ఞతగా ఉండాలి అని కొబ్బరి చెట్టు ఏం చేస్తుంది? తోయమల్పం స్మరంతః శిరసి నిహిత భారాహ. తలకాయ మీద పెద్ద పెద్ద బండల సంటి రాళ్లను మోసుకుంటూ కూడా కొబ్బరి బొండాలను మోసుకుంటూ అది ఎండలో నిల్చొని మన కోసం మంచి నీళ్లను తయారు చేస్తుంది. దదతి జలం అనల్పం. మనం అల్పమైన జలం ఇస్తాం, ఏదో వాడుకున్న జలాన్ని ఇస్తాం. అది అనల్పమైన జలాన్ని ప్రతి కాయలో అంత మంచి జలాన్ని తీసుకువచ్చి మనకి ఇస్తుంది. దదతి జలం అనల్పం స్వాదు ఆజీవితాంతం. మనం దానికి ప్రథమ వయసులో బతికేటందుకు చిన్నప్పుడు ఏదో గిన్నె నీళ్లు పోసి బతికిచ్చాం. కానీ అది ఉన్నంతసేపు చచ్చేంత వరకు కూడా మనకు మంచి నీళ్ళని ఇస్తుంది, అమృతం లాంటి నీళ్ళు ఇస్తుంది. కాబట్టి కొబ్బరి చెట్టు చేసే ఉపకారం ఇంకెవరు చేయరయ్యా? ఆ చెట్టు నుంచి కూడా మనం నేర్చుకోవాలి. అందుకనే దాన్ని ఆంధ్ర కల్పవృక్షం అంటారు మన తెలుగు వాళ్ళు. అలాంటి అది మన వాళ్ళు సముద్ర స్నానానికి పోయినప్పుడు కొబ్బరికాయ వేసే ఉద్దేశం కూడా అదే. మన వాళ్ళు సముద్ర స్నానానికి పోయినప్పుడు పొట్టుతో ఉన్న కొబ్బరికాయని, యజ్ఞోపవీతాన్ని, కరక్కాయని సముద్రానికి సమర్పించి దండం పెట్టి వస్తారు. మన వాళ్ళు వెనకటికి చెప్పింది, యాత్రకు పోయినప్పుడల్లా రామేశ్వరం పోయిన వాళ్ళు కొబ్బరికాయ వేయాలన్న మొత్తాలే, కొబ్బరి పండు మొత్తాలే పొట్టుతో సహా కొబ్బరి బొండం వేస్తారు. ఎండిన కొబ్బరికాయ ఎందుకు వేస్తారంటే అదట నీళ్ల మీద తేలి కొట్టుకుపోకుండా ఎక్కడ మట్టి దిబ్బలు ఉంటే దాంట్లో అతుక్కుంటుంది. అతుక్కొని అక్కడ చెట్టయి మొలుస్తుంది. ఎవరైనా సముద్రంలో తోదప్పిన నావికులు ఎవరైనా ఉంటే వాళ్ళ దీవి దగ్గర ఎవరైనా వస్తే వాళ్ళకు అద్భుతమైనటువంటి కొబ్బరి నీళ్ళు వాళ్ళు తాగి జీవితం అంతా కూడా వాళ్ళు మళ్ళీ ఇంకెవరో వచ్చి వాళ్ళని రక్షించేంత వరకు వాళ్ళు అందులో ఉన్న కొబ్బరిని ఆహారంగా ఆ నీళ్ళని జలంగా తాకుంటూ ఆ ఉప్పు నీళ్ళు తాగకుండా వాడు ప్రాణాలు రక్షించుకుంటాడు. కాబట్టి ప్రతి సముద్ర స్నానం చేసిన వాళ్ళు సముద్రానికి సముద్రం గచ్చ స్వాహ అంటూ ఒక తీసివేసిన యజ్ఞోపవీతాన్ని ఎలాగైతే మనం బండగట్టి మొత్తుతామో అలా ఉన్నత యజ్ఞోపవీతాన్ని, ఇంతవరకు వాడనటువంటి మంచి యజ్ఞోపవీతాన్ని, అలాగే కరక్కాయని, ఈ కరక్కాయ కూడా అలాగే నీళ్లలో తేలుకుంటూ పోయి ఎక్కడో మట్టి దిబ్బల్లో నాటుకొని చెట్టు అవుతుంది. ఆ కరక్కాయని కనుక పుక్కిట పెట్టుకుంటే లోపల ఉన్నటువంటి జలం ఏమాత్రం కూడా ఆర్ద్రత తగ్గకుండా ఇది ఏ రూపంలో కూడా మనలో ఉన్న జలం బయటకు పోదు, లోపల డీహైడ్రేషన్ తోటి బాడీ ఎండిపోయి చచ్చిపోదు. కాబట్టి ఎన్నాళ్ళో ఇంకా వాళ్ళకు రక్షణ వచ్చేంత వరకు కూడా కాపాడేటువంటివి ఈ 2 వృక్షాలే. మూడవది ఖర్జూర వృక్షం అంటారు. కాబట్టి ఖర్జూరం మన వాడు వేస్తే అది మునిగిపోతుంది, అది వేయరు. కానీ కరక్కాయని మాత్రం ఈ కొబ్బరి బొండాన్ని, కరక్కాయని, ఎండిన కొబ్బరి పండు, తర్వాత దంధ్యం యజ్ఞోపవీతాన్ని కూడా సముద్రుడు ఆయన మనకు సముద్రుడు లక్ష్మీదేవిని ఇచ్చాడు కాబట్టి పూజనీయుడు కనుక, ఆయనకు బ్రాహ్మణుడు కనుక సముద్రుడికి యజ్ఞోపవీతాన్ని సమర్పించి దండం పెడతారని చెప్పి చెప్తున్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణ గోవింద హరే మురారి.